హాయ్ ఫ్రెండ్స్, ఏసీబీ ఫ్రేమ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఒక తెలుగు యూట్యూబర్ తెలుగు యూట్యూబర్ అనే ఒక వ్యక్తి తను బర్మా దేశ్ అంటే మైనామార్ దేశం ఇప్పుడు ప్రజెంట్ అక్కడికి అయినా టూరిస్ట్కి వెళ్ళినప్పుడు అక్కడున్న మన కొంతమంది తెలుగు వాళ్ళను తమిళన్స్ అయినా మీట్ అయ్యి చాలా విషయాలు చెప్పాడు. నిజంగా అవి చూస్తుంటే నా కళ్ళలో నీరు వచ్చింది. అసలు బర్మా దేశంలో తెలుగు వాళ్ళు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు, అసలు ఎందుకు వెళ్ళారు, అసలు ఏమైందని నాకు తెలియలే. అసలు ఏంటి బర్మా దేశం చరిత్ర తెలుసుకుందాం అనేసి నేను హిస్టరీ కొన్ని బుక్స్ చదివాను. అలా అసలు హిస్టరీ తెలుసుకుంటే నిజంగా కళ్ళలో నీరు వచ్చిందండి. అంత దుర్మార్గంగా అక్కడున్న బర్మా దేశంలో ఆనాటి మన తెలుగియన్స్ని కానీ మన తెలుగు వాళ్ళను అలాగే మన తమిళన్స్ని చాలా ఇబ్బంది పెట్టారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం మన భారతదేశంలో ఉన్న కొంతమందిని అంటే కొంతమంది తమిళన్స్ని తెలుగు వాళ్ళని అంటే సుమారు 50 లక్షల పైచిలుకుని తీసుకెళ్ళి బర్మా దేశం తీసుకెళ్ళి అక్కడ వరి పండించడం, అలాగే టేక్ చెట్లు నాటించడం, ఆ తర్వాత వచ్చిన చెక్క పరిశ్రమ పెట్టి అక్కడే మంచి మంచి పరిశ్రమలో చెక్కలు తయారు చేయడం, ఇట్లా మిషనరీ అన్నిటికీ కూలి పనులుగా వర్కర్లుగా అన్నిటికీ తెలుగు వాళ్ళు తమిళన్స్ వాడారు. సుమారు 50 లక్షల పైసలు అక్కడ తీసుకెళ్ళి వాడడం వల్ల జపాన్స్ ఒకసారి తిరుగుబాటు చేయడం వల్ల అక్కడున్న బ్రిటిషర్స్ వాళ్ళు ప్రాణాలు కాపాడుకుంటే అక్కడి నుంచి తెలుగు వాళ్ళని పరిచయం వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత అక్కడున్న బర్మా దేశంలో కూడా తెలుగు వాళ్ళు చిన్న చూపు చూస్తే ఎప్పటికైనా మనకు ప్రమాదమే అని తెలిసి అప్పటి భారతదేశంలో ఉన్న తెలుగు తమిళన్స్ అందరూ బర్మా దేశం విడిచి ఇండియా వైపు ప్రయాణం సాగించారు. కానీ వాళ్ళు చాలా కష్టపడ్డారు రావడానికి. వచ్చే దారిలోనే ఎంతమంది చనిపోయారో లెక్కలు కూడా లేవు. సుమారు 5 lakhs పైచిలకు మంది చనిపోతే కొంతమంది ఎలాగో అలాగా మన భారతదేశం అయితే చేరుకున్నారు. కానీ చాలా ఇబ్బంది పడి శవాల మీద నడుచుకుంటూ వెళ్ళారు. అంత ఘోరంగా వాళ్ళు అనుభవించారు. 24 days వాళ్ళు నడుస్తూనే ఉన్నారు. తిండి కూడా నిద్ర లేకుండా అడవుల్లో బురదల్లో చిక్కుకుంటూ వర్షంలో తడుచుకుంటూ 24 days నడుచుకుంటూ మన భారతదేశంలో చేరారు. ఇప్పటికి కూడా వాళ్ళు అక్కడక్కడ ఇల్లు ఉన్నాయని కూడా భారతదేశంలో ఉన్నారని కూడా అందరూ తెలిసింది అది. కానీ ఇప్పుడు అక్కడున్న మన తర్వాత 1948లో బర్మా దేశానికి స్వతంత్రం వచ్చింది. తర్వాత 1968లో అప్పటి మిలిటరీ అధికారి బర్మా స్వతంత్రం వచ్చిన తర్వాత 68లో ఇక్కడ ఉన్న తెలుగున్స్ తమిళన్స్ మీరు మా దేశం విడిచి పోవాలని, మీ వల్ల మాకు ఎంప్లాయ్ మా వాళ్ళకి తగ్గుతుందని అని ఒక వినాదంతో అక్కడ నుండి మన తెలుగు వాళ్ళను తమిళన్స్ వెళ్ళగొట్టడం జరిగింది. అంటే కట్టుబడతో మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనేసి ఆయన ఒక ఉత్తరం ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. దాంతో మన భారతదేశం కూడా అక్కడి నుంచి బోట్లు పంపించి 68లో సుమారు మన వాళ్ళను కొంతమంది చదువుకు తీసుకొచ్చినా కానీ లాస్ట్ ఒక బోటు వెళ్ళాలనుకుంటే రాలేదనేసి అక్కడున్న ప్రెసిడెంట్ తెలుగు ఆయన చెప్పాడు, లాస్ట్ ఒక బోటు రాలేదండి, అందులో మేమంతా ఇక్కడ నిలిచిపోయాము, కొంతమంది మా ఫ్యామిలీస్ ఇక్కడే ఉన్నారు, కొంతమంది అక్కడ వెళ్ళడం ఇష్టం లేకుండా కూడా కొంతమంది ఇక్కడ ఆగారు. అట్లాగా ఇప్పటికీ అక్కడ 1,00,000 మంది అనుకుంటే 1,00,000 మంది పైనే ఉంటారండి మన తెలుగు తమిళన్స్ చాలామంది ఉంటారు ఇక్కడ అనడం జరిగింది ఆయన. కానీ అక్కడ ఇప్పటికీ గర్వంగా చెప్తున్నాడు ఏంటంటే ఇప్పటికీ అక్కడ గుళ్ళు ఉన్నాయి. గుళ్ళు పైన తెలుగువారే ఉన్నాయి, అమ్మవారి గుళ్ళు చాలా ఉన్నాయి. నిజంగా చాలా హ్యాపీ. అక్కడ ఇప్పటికీ వాళ్ళ పిల్లలకు తెలుగు నేర్పించడం, తమిళ్ నేర్పించడం, స్పష్టంగా తమిళ్ మాట్లాడుతున్నారు, తెలుగు మాట్లాడుతున్నారు, రాస్తున్నారు. అక్కడున్న ఒక పెద్ద ఆయన తెలుగు పద్యాలు చదువుతున్నాడు. ఇంకెట్లాంటివి అంటే మేము చూస్తుంటామండి. ఇప్పుడున్న నెట్వర్క్ చూసినా అలాగే వాళ్ళు ఒక పెద్ద ఇక్కడికి వచ్చి తెలుగు పద్యాల బుక్స్ దగ్గర ఇప్పటికీ అక్కడ చదువుకుంటూ వాళ్ళ పిల్లలు నేర్పిస్తూ అక్కడ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇప్పటికీ వాళ్ళు తెలుగు తమిళ్ సబ్జెక్టు ఉండేట్టుగా చూసుకున్నారంటే చూడండి వాళ్ళు ఎంత ఉన్నారు. అది కాకుండా ఇప్పటికీ మన భారతదేశ సాంప్రదాయాన్ని వాళ్ళు ఇప్పటికీ అక్కడ అదే ఫాలో అవుతున్నారు, అలాగే ఉన్నారు. ఆ సాంప్రదాయాన్ని ఇప్పటికీ వాళ్ళ పిల్లలకు నేర్పిస్తున్నారు. మన ధర్మం గురించి చెప్తున్నారు, మన సొంత ధర్మం గురించి చెప్తున్నారు.
చాలా గొప్పదని చెప్తుంటే నాకు నిజంగా గర్వం అనిపించింది. కాబట్టే మన జనరేషన్ కూడా నెక్స్ట్ వచ్చే జనరేషన్‌కి మన సాంప్రదాయం, ధర్మం అన్నీ చెప్పాలి. చెప్పి అసలు మన కట్టు అన్నీ చెప్పి వాళ్ళని పెంచాలి. అలాగే ప్రయోగం చేయాలి. తెలుగు భాష మీద పట్టున్నట్టుగా ఖచ్చితంగా పట్టుండాలి. అందరికీ నమస్కారం. జై హింద్.